వివాదాస్పద శ్రీరెడ్డిపై అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనితలను అసభ్యకర పదాలతో దూషించిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ బాబు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని విపరీతమైన చాలా భయంకరమైన దుర్భాషలాడుతూ ఉన్నారు. ఆవిడని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుడే కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడని. ఇప్పటికీ కూడా తను పోనీలే అని మహిళగా మేము చాలా మంది ఊరుకున్నాం ఇప్పటికొచ్చి, అయినా సరే తను ఆగట్లేదు, కంట్రోల్ తప్పిపోతుంది. ఆవిడ ఏంటి మాట్లాడుతుందో అర్థం అవుతుందో లేదో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటుంది. తను ఇక మీదన్నా సరే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలమే కాకుండా మహిళలంతా కూడా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఒక మహిళగా మహిళను గుర్తించాలి అంటేనే మాకు సిగ్గేస్తుంది. అలాంటి ఆవిడని ఈ రోజు మేము పేరు కూడా తనది మేము మా నోటి ద్వారా తీసుకురావాలంటే సిగ్గుతోటి వాళ్ళ నాయకులు ఎలాగా తను కంట్రోల్ చేయలేకపోతున్నారు, అదుపు చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఏదో అది సరదాగా ఉంది, కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉందని మేము అందరం కూడా అంటున్నాము. పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది. ఎవరైనా మొబైల్ ఎలా ఆన్ చేసేటప్పటికి ప్రత్యక్షం అయిపోతుంది ఆవిడ మాటలు. ఆ మాటల వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎంత విపరీతంగా దారుణమైన మాటలు నేర్చుకుంటారా అని భయం వేసేస్తుంది. ఇక మీద అయినా సరే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలందరం కూడా ఈ రోజు వచ్చి అనకాపల్లి